హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్లో ఒక క్లియర్ ఇండికేషన్ వచ్చింది. తర్వాత అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ సభలో పెట్టిన బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ రెండు పరిణామాల మధ్య ఆంధ్రప్రదేశ్ ఏం కోల్పోయిందన్నది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వాస్తవానికి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కనుక అమలు చేయకపోతే రాష్ట్రం రాబోయే భవిష్యత్తులో చాలా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ నిధులను కోల్పోయే ప్రమాదం ఉందన్నది ఇప్పుడు అందరు కూడా మాట్లాడుతున్న మాట. ఒకసారి నిన్న పార్లమెంట్లో ఏం జరిగిందో చూద్దాం. Several of these reforms requires collaboration between the center and the states and building consensus as development of the country lies in development of the states. For promoting competitive federalism and incentivizing states for faster implementation of reforms, I propose to earmark a significant part of the 50-year interest-free loan. Working with the states, we will initiate the following reforms. Land-related reforms and actions, both in the rural and urban areas, will cover land administration, will cover 1. Land administration, planning and management, and 2. Urban planning usage and building bylaws. These will be. సో ఇక్కడ ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ అనే యాక్ట్ను ఒకటి దాన్ని తీసుకొచ్చింది. చాలా రాష్ట్రాలు అంటే వాళ్ళకు సరిపడా వాళ్ళ పరిధిలో వాళ్ళ పరిమితుల మేరకు రాజస్థాన్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కేరళ, ఆంధ్రప్రదేశ్లో ఫుల్ ఫ్లెడ్జ్గా అమలు చేసేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో తీర్మానం చేసి ఇప్పటికే 6,000కు పైగా గ్రామాల్లో భూ రీసర్వేను కూడా పూర్తి చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దాని మీద ఇంకా ఈనాడు రామోజీరావు దగ్గర నుంచి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈ కూటమి నేతలు అందరూ కలిసి ఎట్లాంటి దుష్ప్రచారం చేసిరో ఇంకా అందరికీ తెలిసిందే. దాని తర్వాత జరిగిన పరిణామాలు జగన్మోహన్ రెడ్డి సర్కారు మారిపోవడం కేవలం అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక దాన్ని బూచిగా చూపించి ఆ ప్రభుత్వానికి గద్దె దింపారు. నిన్న అసెంబ్లీ సాక్షిగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ బిల్లు పాస్ చేశారన్నమాట. రిజిస్ట్రేషన్ మరియు స్టాంపు శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య రద్దు బిల్లు 2024లో ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతున్నారు. Honorable Speaker, sir, I beg to move for leave to introduce the Andhra Pradesh Land Titling Repeal Bill 2024. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు ఈ విషయం ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య రద్దు బిల్లు 2024లో ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనను సభలో సుముఖంగా ఉన్నవారు అవును అనండి. వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు అవునన్నారు అవునన్న వారందరూ కూడా ఏకగ్రీయంగా అన్నారు. కాబట్టి ఈ ప్రతిపాదన ఆమోదించమైనది, బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. సో అదే అనమాట. సో ఇంకా ఈ నిన్నటి ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాన్ని రద్దు చేసేసారు. అసలు దాన్ని ఎప్పుడు ఆమోదించారో, దానికి గెజిట్ ఎప్పుడు వచ్చిందో ఇంకా భగవంతునికే తెలియాలి, ఈ ప్రజాప్రతినిధులకే తెలియాలి. తెలంగాణలో ఒక సామెత చెప్తారనమాట అలిశెట్టి ప్రభాకర్. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి పార్లమెంటుకు తిమింగలాలు, అసెంబ్లీకి తోడేళ్ళు వస్తూ ఉంటాయని. ఇప్పుడు ఈ పదప్రయోగం ఎందుకు చేస్తున్నానంటే జనాన్ని గొర్రెలను చేసి ఇదిగో ఇట్లాగా ప్రభుత్వాన్ని ఎలగబెడతా ఉన్నారనమాట. ఇప్పుడు వాస్తవ పరిస్థితులు ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే. ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, దేశం మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే. లేకపోతే కేంద్రం ఇట్లా కొర్రీలు పెడుతుంది. ఒకవేళ దాన్ని అమలు కనుక చేస్తే 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలు రకరకాలుగా ఇచ్చేందుకు, ఇన్సెంటివ్స్ కింద ఇచ్చేందుకు, ఇంతకుముందే మీకు వినిపిస్తాం కదా, ల్యాండ్ రిఫార్మ్స్లో భాగంగా ఆ ఇన్సెంటివ్స్ ఇచ్చేందుకు నిన్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పెట్టిందనమాట ఆ లైన్ని. సో ఇక వేరే ఆప్షన్ లేదు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను అమలు చేయడం మినహా ఆప్షన్ లేదు. సో దాన్ని రద్దు చేసిరు కదా, మరి వేరే కొత్త రూపంలో అయినా సరే చంద్రబాబు సర్కార్ దాన్ని ఆమోదించి తీరాల్సిందే, దాన్ని అమలు చేసి తీరాల్సిందే.
లేకపోతే కేంద్రం నుంచి వచ్చే సాయం రాదు. ఇది పక్కా అనమాట. సో ఇక్కడ చూడండి, పేరు మారుస్తారు, భూ హక్కు నిర్ధారణ చట్టం తీసుకొస్తారు, ఏదైతేనేమి ఎన్నికల పాచిక పారింది, అధికారం కైవసమైంది. సో వాళ్ళ ఇంటెన్షన్ క్లియర్ అయిపోయింది అనమాట. ఇంతకుముందు అందుకే చెప్పింది, ప్రతి 5 ఏళ్లకు ఒకసారి పార్లమెంటుకు తిమింగిలాలు, 5 ఏళ్లకు ఒకసారి అసెంబ్లీలోకి తోడేళ్ళు మంద జరుగుతుంది అని. ఏదైతేనేమంటే ఇంకా ఈ కూటమి సర్కారు వచ్చింది, ఇక రకరకాల మ్యాజిక్లు మాయాజాలాలు అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ 5 ఏళ్ళు చూస్తూనే ఉండాలన్నమాట. గతంలో ఇదే చంద్రబాబు 2014 నుంచి 19 మధ్య తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను మరో రకంగా అమలు చేసే ప్రయత్నం చేసినమాట. భూ సురక్ష పేరుతోనో ఏదో దిక్మాల పేర్లు పెట్టి, కాకపోతే అది ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్టు అక్కడనే ఉండిపోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని చాలా బోల్డ్గా ధైర్యంగా అమలు చేసే ప్రయత్నం చేసిండు. అది ఈ పెత్తందారులకు నచ్చలే. మరి ఇప్పుడు ఈ 5 ఏళ్ల కాలంలో చంద్రబాబు సర్కార్ ఏం చేస్తుందో చూడాలి. లేదంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులేవి కూడా వచ్చే అవకాశం లేకుండా పోతుంది. ఇది ఆంధ్ర ప్రజలకు శాపంగా మారే అవకాశం ఉంది. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉద్దేశం ఏంటంటే 90% పైగా దేశంలో రెవెన్యూ గొడవల వల్లనే జనాల తలలు పగులుతున్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. సో వీటికి మించి జనం ప్రయోజనాలు ఎప్పుడు కూడా ఈ ప్రజాప్రతినిధులు చట్టసభలు పట్టించుకో, అది వేరే విషయం. అది దాని పక్కన పెడితే విదేశాల నుంచి ఏమైనా పారిశ్రామికవేత్తలు కంపెనీలు రావాలంటే ముఖ్యంగా ఈ భూ హక్కు చట్టాల్లో చాలా లోపభూయిష్టంగా ఉందన్నది ఇక్కడున్న ఆరోపణ. సో దాన్ని థర్డ్ వరల్డ్ కంట్రీస్ నుంచి అడ్వాన్స్డ్ కంట్రీస్గా మారాలంటే ఖచ్చితంగా ఈ ల్యాండ్ రిఫార్మ్స్ కొత్త చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. ఎప్పుడో మన్మోహన్ సింగ్ టైం నుంచి జరుగుతూనే ఉంది ఈ చర్చ, కానీ ఇంకా ముందడుగు పడలే. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. రాబోయే 10 ఏళ్లలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రతి రాష్ట్రం అమలు చేసి తీరాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. లేకపోతే చెయ్యము అని మొండికేసి కూర్చుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి వచ్చే రాయితీలు కానీ తాయిలాలు కానీ వచ్చే అవకాశం ఉండదు. అట్లా ఫిట్టింగ్ పెడతారనమాట. ఒకవేళ దాన్ని అమలు చేస్తామని కనుక చెప్తే మొత్తం భూ సర్వేకు సంబంధించి దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి దానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఇస్తుంది. అది ఇంకొక ఆప్షన్ అనమాట. సో ఇవన్నీ తెలియకుండానే జనాన్ని భయపెట్టి రైతులను భయాందోళనకు గురి చేసి రకరకాలుగా ప్రయోగాలు చేశారు. మరి ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం రాబోయే రోజుల్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.